హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈ సౌమ్య ఆల్ ఇన్ వన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ నా స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ కావాల్సినవి బాస్మతి బియ్యం మంచిగా మనం 2-3 సార్లు వాటర్ తీసుకుని మంచిగా వాష్ చేసుకుని వాటర్ బియ్యం మునిగేంత వరకు వాటర్ వేసుకుని పక్కన ఉంచుకోవాలన్నమాట. నేనైతే పాత బాస్మతి తీసుకున్నాను. మీరు కూడా మాక్సిమం పాత రైస్ తీసుకోవడానికి చూడండి. తర్వాత వచ్చేసి స్టవ్ అంటించి బాండి పెట్టి బాండి హీట్ అయిన తర్వాత ఆయిల్ వచ్చేసి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ సన్నగా కోసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. మాడనివ్వకూడదు. మాడితే టేస్ట్ అంతా వేరేగా అయిపోతుంది అనమాట. మనం దగ్గరుండి చూపిస్తున్న ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ తీసుకొని పక్కన ఉంచుకోవాలి. కొన్ని అయితే నేను అదే బాండిలో ఉంచేస్తున్నాను. చికెన్ వేసి మంచిగా కలుపుకోవాలి కాబట్టి నేను దాంట్లో ఉంచేస్తాను అనమాట. దాంట్లో మనం ఫ్రై చేసిన ఆయిల్ ఆనియన్ ఉంది, దాంతోపాటు చికెన్ కూడా మంచిగా వాష్ చేసి చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను చూపిస్తున్న మసాలాను కూడా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని ఆ మసాలాను కూడా మనం దీంట్లో వాడతాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయల పేస్ట్, కరివేపాకు, ఉప్పు వేసుకుని మంచిగా పసుపు, చిటికెడు పసుపు, మంచిగా కారం కూడా సరిపడా వేసుకుని ఒక నిమ్మకాయని మనం జ్యూస్ని తీసుకుని మంచిగా దాంట్లో వేసుకుని మంచిగా వీటన్నిటిని కలుపుకోవాలన్నమాట. బాగా మసాజ్ చేయాలి. అప్పుడే ముక్కలోనికి మంచిగా ఉప్పు కారాలు పట్టి చాలా చాలా బాగుంటుందన్నమాట. మంచిగా నేను చూపిస్తున్నట్టుగా మంచిగా అలా చేసుకోవాలి. ఇది సెకండ్ స్టెప్ అన్నమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసి రైస్ నానబెట్టుకోవడం. చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంటుందన్నమాట. చాలా చాలా యమ్మీ ఉంటుంది. తర్వాత కర్డ్ కూడా వేసుకోవాలి. పెరుగు కూడా వేసుకుని మంచిగా కలుపుకోవాలి. పెరుగు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. హనీ అడిగింది పెరుగు లేకుండా బిర్యానీ చేయమని. అప్పుడు నేను చేయలేకపోయాను. ఇప్పుడు ప్రాసెస్ చెప్తున్నాను. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకుంది స్టవ్ మీద పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. తర్వాత ఈలోపు థర్డ్ స్టెప్ ఏంటంటే వేరొక బాండీలో వాటర్ తీసుకుని 8 గ్లాసులు వాటర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, నేను చూపిస్తున్న ఈ పచ్చిమిరపకాయలు, బిర్యానీకి సంబంధించిన ఓల్ గరం మసాలా అన్నీ వేసుకుని మంచిగా దీంట్లో మనం గీ కూడా వేసుకోవాలి. నెయ్యి కూడా వేసుకుని దాంట్లో మనం కళ్ళుప్పు వేసుకుని దీంట్లో మనం నిమ్మకాయని కూడా పిండుకుని మంచిగా పొరలనివ్వాలి. అంటే మంచిగా పొంగనివ్వాలి. ఈ లోపు మనం చికెన్ ఒకసారి స్టవ్ మీద ఉంది కదా, ఒకసారి చూసుకోవాలి. అది మాడకుండా దగ్గరుండి కుక్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం వచ్చేసి మనం దమ్ చేసుకోవడానికి అంటే రైస్‌ని ఉడికించుకోవాలి. దమ్ కాకుండా రైస్‌ని ఉడికించుకోవడానికి మనం ఈ నీళ్ళను ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా మంచిగా అవి పొంగాలన్నమాట. అలా పొంగుతున్నప్పుడు మనం రైస్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. నానబెట్టుకున్న రైస్‌ని కూడా వేసుకుని మంచిగా మనం కుక్ చేసుకోవాలి. ఒక 80% కుక్ అయిన తర్వాత ఈ చికెన్ కర్రీలోకి మనం ముందుగా చేసుకున్న ఈ చికెన్ గ్రేవీ కర్రీలోకి లేయర్ కింద వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కాజు, మనం ముందుగానే